ఈ వీడియో ద్వారా అటెండెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్లీ ఇలా టేబుల్ క్రియేట్ చేసుకొని మీకు ఈజీ తెలుసు ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలనో. దాంట్లో సీరియల్ నెంబర్స్ రాసేసుకోండి, ఎంప్లాయీ నేమ్స్ ఏదైనా ఒక నేమ్స్ రాసేసుకోండి, ఎంప్లాయీ ఐడి యూ కెన్ మెన్షన్ సమ్ అదర్ ఏదైనా ఎంప్లాయీ ఐడీస్ మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇష్టం వచ్చిన డిజిగ్నేషన్స్ కూడా మెన్షన్ చేసి డే శాలరీ మీ ఇష్టం ఎంతైనా మెన్షన్ చేసుకోవచ్చు, పర్ డే శాలరీ ఎంత అనేది మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 1 and 2 అని మెన్షన్ చేసేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసి ఈ కార్నర్ నుంచి డ్రాగ్ చేయండి. ఇక్కడ లైక్ ఇక్కడ వరకు డ్రాగ్ చేయండి. సో ఇది ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇక్కడ నుంచి బోర్డర్స్ తీసుకోండి. ఓకే, లైక్ బోర్డర్స్. నెక్స్ట్ ఏం చేస్తారనంటే సండేస్ ఐడెంటిఫై చేయండి దీంట్లో. సో లైక్ సండే ఇది అనుకోండి, ఇది ఐడెంటిఫై చేసి దీన్ని రెడ్ కలర్ ఫిల్ చేయండి ఫర్ జస్ట్ అంటే ఇప్పుడు మనకు దీనికోసం ఐడెంటిఫికేషన్ కోసం ఇట్లా సండేస్ అని రెడ్ కలర్తో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నీ కూడా ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాలమ్ విడ్త్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కాలమ్ విడ్త్ జస్ట్ 2.5 సంథింగ్ పెట్టండి. కాలమ్ విడ్త్ అనేది చిన్నగా అయిపోతుంది. చూడండి, కాలమ్ విడ్త్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 1 to 6 వరకు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు డేటా మెనూలో డేటా వ్యాలిడేషన్ ఉంటుంది. ఆ డేటా వ్యాలిడేషన్లో డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేసి లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఇచ్చేసేయండి. లిస్ట్ ఇచ్చేసి సో ఇలా ప్రజెంట్, లీవ్స్, ఆబ్సెంట్, వీక్ ఆఫ్, హాలిడే ఇలా ఇచ్చేసి ఇన్పుట్ మెసేజ్ కూడా ఇవ్వండి. లైక్ mention from the list only, error alert, attendance, sorry error alert మన దగ్గర వార్నింగ్ అని ఇస్తున్నా. మెన్షన్ ఫ్రమ్ ది లిస్ట్. ఓకే, దెన్ ఓకే. మనం ఇక్కడ ప్రతి దానికి కూడా ఇలా లిస్ట్ చేసినాం అండ్ మెన్షన్ చేసేసినాం, రైట్. సో దీన్నే ఇక్కడ కూడా ఇవ్వాలి. ఓకే, సో సింపుల్, దీన్ని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి నొక్కండి అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ నొక్కి కంట్రోల్ వి నొక్కండి. సేమ్ ఇక్కడ కూడా కంట్రోల్ వి నొక్కండి అండ్ సేమ్ ఇక్కడ కూడా కంట్రోల్ వి నొక్కండి. అంటే ఇక్కడ ఇచ్చిన డేటా వ్యాలిడేషన్ అంతా ఇక్కడ కాపీ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఒక 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అండ్ ఇక్కడ కంట్రోల్ వి ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ తీసుకోండి ఇప్పుడు. సో దీంట్లో టోటల్ ప్రెజెంట్ డేస్ అని తీసుకోండి ఈ కాలంలో అండ్ ఇక్కడ టోటల్ లీవ్స్ అని తీసుకోండి అండ్ ఇక్కడ శాలరీ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటికి కూడా బోర్డర్స్ ఇచ్చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ దిస్ అండ్ హోమ్ మెనూ, క్లిక్ ఆన్ ఆల్ బోర్డర్స్. ఇది ఉంది కదా, దీన్ని కూడా ఇక్కడ వరకు మార్జిన్ సెంటర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ పర్సెంటేజ్ కావాలి అని అంటే సింపుల్, మనకు కౌంట్ ఫంక్షన్స్ ఉంటాయి, దాంట్లో కౌంట్ ఇఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్
రేంజ్ అడుగుతుంది కదా, ఈ రేంజ్ నుంచి కావాలి. అంటే టోటల్ ప్రజెంట్ డేస్ కోసం మనం ఇది చేస్తున్నాం కాబట్టి కామా. ఏం కావాలనుకోండి, టోటల్ ప్రజెంట్ డేస్ అంటే పి, డబల్ ఇన్నోడ్ కామాస్ మధ్యలో పి రాయండి, దెన్ క్లోజ్, దెన్ డ్రాగ్ ఇట్. అలాగే టోటల్ లీవ్స్ కావాలంటే ఈక్వల్ కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ select the range and leaves కాబట్టి డబుల్ ఇన్నోడ్ కామాస్ మధ్యలో ఎల్ అని మెన్షన్ చేసి క్లోజ్ చేయండి. ఓకే, దెన్ డ్రాగ్ ఇట్, మేక్ ఇట్ సెంట్రల్ అలైన్మెంట్. సో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన కొద్ది, సపోజ్ ప్రజెంట్ మెన్షన్ చేస్తే ప్రజెంట్, లీవ్ మెన్షన్ చేస్తే లీవ్, అవి పడుతూనే ఉంటాయి. ఓకే, so you can see like present, 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 present. సో నేనేం చేస్తున్నానంటే అక్కడక్కడ ప్రజెంట్, అక్కడక్కడ లీవ్స్ తీసుకుంటున్నాను. సో ఇది ప్రజెంట్, ఇది ప్రజెంట్. సో దీన్నే అంతటా కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, కంట్రోల్ వి, పేస్ట్ చేసుకున్న తర్వాత ఎస్కేప్ నొక్కితే ఏదైతే కాపీ చేసినామో అది వెళ్ళిపోతుంది. సో మనం ఆల్రెడీ ఫార్ములా ఇచ్చినాం కాబట్టి ఈక్వల్ కౌంట్ ఇఫ్ రేంజ్ F3 నుంచి AI3 వరకు అండ్ ప్రజెంట్ డేస్ కావాలి కాబట్టి కామా పెట్టి డబుల్ ఇన్నోడ్ కామాస్ మధ్యలో పి అని రాసాం. సో ఇక్కడ లీవ్స్ కావాలి కాబట్టి డబుల్ ఇన్నోడ్ కామాస్ మధ్య ఎల్ రాసినాం. సో శాలరీ కావాలి కాబట్టి సో బోర్డర్ తీసేసుకొని శాలరీ ఫార్ములా ఏముంటుంది అంటే మనం ఆల్రెడీ ఇక్కడ డే శాలరీ మెన్షన్ చేసినాం. సో డే శాలరీ ఈక్వల్ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ డే శాలరీ. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చేదే శాలరీ. దెన్ ఇక్కడ నుంచి డ్రాగ్ చేశారంటే మనకు అన్నిటికీ ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అవుతుంది. శాలరీ ఒకసారి చూడండి. సో టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ డే శాలరీ, ఎంటర్ కూడా అయిపోతుంది. సో మనం ఇలా ఈ అటెండెన్స్ షీట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి కౌంట్ ఇఫ్ ఫంక్షన్స్. సో కౌంట్ ఇఫ్ చేస్తే మనకి ఇక్కడ పర్టికులర్గా ప్రజెంట్ డేస్ ఎన్ని అండ్ టోటల్ లీవ్స్ ఎన్ని అనేది వస్తుంది. నువ్వు హాలిడేస్, వీక్ ఆఫ్స్ కూడా తీసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేసి తీసుకోవచ్చు. ఇది అటెండెన్స్ షీట్ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా డేటా వాల్యుయేషన్ ఎందుకు ఇచ్చానంటే వేరేది ఏది మెన్షన్ చేసినా కూడా, సపోజ్ ఇక్కడ దీంట్లో ఏఎల్ అనేది లేదు అంటే అప్రూవ్డ్ లీవ్ అనేది లేదు, సో ఎంటర్ చేసినామంటే అది తీసుకోదు కాబట్టి సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తామో లిస్ట్లో అవి మాత్రమే తీసుకుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ప్రజెంట్, లీవ్ అండ్ ఆబ్సెంట్, వీక్ ఆఫ్ అండ్ హాలిడే ఇవి ఉన్నాయి. సో ఇవి మాత్రమే తీసుకుంటుంది ఈ డేటా వాల్యుయేషన్ ద్వారా. సో అటెండెన్స్ షీట్ అనేది మనం ఇలా క్రియేట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.